వేసుకోండి, సబ్స్క్రైబ్ కొట్టండి, గంట చెయ్యండి, లైక్ చేయండి. లోపలికి వెళ్ళి ప్యాంట్ వేసుకోపో. నమస్తే మేడం. తమ్ము టన్నులు ఉంది, ఇంకా చూస్తావా? పోయింది. ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనేవాడి. గీతలో శ్రీకృష్ణ భగవాన్ ఏం చెప్పాడయ్యా? మాకు తెలియదండి. పని చేయి, ప్రతి వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? పిచ్చిన ఇది కూడా కూడదు చెప్పండి సార్. భూమి పోయి బాంబు రాసుకుంటుంటే మధ్యలో వీడి వెరీ ఇంట్రెస్టింగ్. విధాడిందిరా నీతో నీ వింత నాటకం. సలహాలు ఇస్తావేంటని నువ్వు నేను బాగానే ఉంటాం, మధ్యలో బొక్కలోకి లేదు ఆయన. నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది ఈ ప్రపంచంలో. మసాలా వడ సైజులో నీకెక్కడో లక్కీ పుట్టుమచ్చుందిరా. తొక్కేశారమ్మా. లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కే. అలా ఉండాలి, అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. ఆ బొక్కలే అనుకునే వాళ్ళకు కూడా చివరికి మిగిలేది ఇలాంటివన్నీ మనకు హోకలో ఏకరా. మండుతున్నట్టుంది. మంచినీళ్ళు తెమ్మంటారు అంకుల్? పెళ్లి అనేది గేదెని పెంచడం లాంటిది. పాలు పితికేటప్పుడు ఆనందంగా ఉంటుంది, కానీ పేడెత్తప్పుడే చిరాగ్గా ఉంటుంది. మింగుతారేంట్రా? అందరు నన్నే మింగండి, అందరు నన్నే. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరి ఎందుకు? ఓకే ఓకే అర్థమైంది. ఏమన్నా పోయి కాదా నీకు? ఆ లాంగ్వేజ్ ఏంటే? సరిగా మాట్లాడరా. చాలా పాపం రా రే. చెప్తున్నా వచ్చాడు. చాలా అల్లుడు బూతులు మింగే అన్న చంపుతా. ఏం చేయను, నేను ఎంతో ట్రై చేశాను, నా వల్ల కాలే. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నా? నువ్వా నేనే ఎదవని నాకు అర్థం కావట్లేదు. క్లాప్స్ బా. పర్లగానికి వచ్చిన ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? నేనా ముందా అద్దాలు తీరా ఇంటి ముద్ద. పిల్ల ఏమ్మా, నన్ను అంత తక్కువ అంచనా వేస్తున్నారా మీరు? ఎట్లరా మీరు ఇంత లో ఐక్యూ అయితే రారా మీతో? అబ్బాసురా భలే జరగొట్టు. మనతోని ముచ్చట. మీరు నన్ను చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నట్టు అన్నారు గారు. నేనండి చాలా తక్కువ అంచనా వేయట్లేదు అనుకున్నా మనకు అంత బుర్ర ఎడికెళ్ళి వచ్చిందని. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసి చిటికలే. ఈ చిటికలేంటి? చప్పట్లు రెగ్యులర్, చిటికలు వెరైటీ. ఎలా గెలుద్దామని? గెలవాలనే ఆశ ఉంటే చాలదా మావా? లేదు మా మాట కూడా తెలవాలి. మరి చెప్పాలి కదా. అరే అయిపోయిందట. ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.